1,00,000 మంది వచ్చారు. కానీ సిల్వర్ ప్లే బటన్ వస్తుందా రాదా ఇది ఒక టెన్షన్ అయిపోయింది. అయితే రాదా సిల్వర్ బటనా? ఏమో నేను చూడాలా. యా సిల్వర్ బటన్ అప్లై చేసావా? ఎప్పుడు వస్తుందియా? అసలు అప్లై చేసే కాదు మరి రావడానికి. ఏమైందియా? సిల్వర్ బటన్ 1,00,000 మంది ఒకటే కాదంట. సిల్వర్ ప్లే బటన్ కి అప్లై చేయాలంటే కొన్ని ఎలిజిబిలిటీ ఉండాలండి. దానికి ఏమైందంటే 1,00,000 మంది వచ్చారు మనకు హ్యాపీయే. తర్వాత వచ్చి వార్నింగ్ కానీ స్ట్రైక్ కానీ ఏది ఉండకూడదంట మన ఛానల్లో. మన ఛానల్లో ఒక వార్నింగ్ ఉంది, కాపీ రైట్ స్ట్రైక్ ఒకటి ఉంది. అయితే నా ఆశలన్నీ దురాశ అయిపోయినట్టేనా? అదే నా అర్థం కావట్లేదు. యూట్యూబ్ లో అప్లై చేద్దామని చెప్పి సెర్చ్ చేశా. 365 days లో ఏ కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్ కానీ కాపీ ఏమి ఉండకూడదంట. నాకు డౌట్ వచ్చి మన వికాస్ అన్నమాట కదా, వాట్సాప్ లో మెసేజ్ చేశా. పాప మన రెస్పాండ్ అయ్యాడు. సరే ఉండండి ఒకసారి చెక్ చేస్తాను. నాకు తెలిసి ఖచ్చితంగా స్ట్రైక్స్ ఏమి ఉండకూడదని నాకు తెలుసు. మేబీ రూల్స్ ఏమైనా చేంజ్ అయ్యి ఉండొచ్చేమో అని చెప్పి మళ్ళీ పాపం కనుక్కొని మళ్ళీ నాకు మెసేజ్ చేశాడు. లాస్ట్ 365 days లో ఏ కమ్యూనిటీ స్ట్రైక్ కానీ ఏమి ఉండకూడదు వార్నింగ్ కానీ అని చెప్పాడు అన్న. మనకేమో ఒక వార్నింగ్ వచ్చేసింది. అయితే రాదా సిల్వర్ బటనా? ఏమో నేను చూడాలా. అసలు మనకి వార్నింగ్ ఎందుకు వచ్చిందియా? వార్నింగ్ అంటే ఒకసారి నేను సినిమాకి వెళ్ళా, మార్టిన్ సినిమాకి. ఆ సినిమాకి వెళ్ళి ఆ క్లిప్ ఫైట్ ఉంది కదా, ఆ ఫైట్ ఎట్టుంది అట్లా వీడియో తీసి అప్లోడ్ చేసేసాను. నేను ఎప్పుడైనా ఒకటి అప్లోడ్ చేసేటప్పుడు అడుగుతుంది అది కాపీ రైట్ అయితే కాపీ రైట్, నో ఇష్యూ అయితే నో ఇష్యూ అని. నో ఇష్యూ అని చెప్పింది. సో అందుకని అప్లోడ్ చేసేసాను. 10 రోజులు నాకు ఏం లేదు, 1,00,000 మంది దాటేశారు, బాగుంది. తీరా చూస్తే మెయిల్ వచ్చింది, కాపీ రైట్ స్ట్రైక్, వీడియో రిమూవ్డ్ అని చెప్పి వచ్చింది. అది చెక్ చేశాను. తర్వాత కాపీ రైట్ ఎలా దాన్ని రిమూవ్ చేయాలని చెప్పి ఒక వీడియో చూసి తర్వాత దాన్ని కాపీ రైట్ స్కూల్కి వెళ్ళి ఆ కాపీ రైట్ ఎలా ఎత్తాలని చెప్పి చేస్తున్నాను. అది ఈ నెక్స్ట్ May 7 కి రిమూవ్ అయిపోతుంది. మనకేమో ఇప్పుడు 1,00,000 మంది అయి ఉన్నారు, అప్లై చేద్దామంటే వార్నింగ్ వస్తుంది. నాకేం అర్థమే కావట్లేదు. 1,00,000 మంది వచ్చారు కానీ సిల్వర్ ప్లే బటన్ వస్తుందా రాదా ఇది ఒక టెన్షన్ అయిపోయింది. సో గాయస్ చూశారు కదా మా వీడియో. మాకైతే 1,00,000 మంది వచ్చేసారు. చాలా అంటే చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ వీడియో చాలా హ్యాపీగా ఉంది సిల్వర్ బటన్ వస్తుంది అనేసి. ఇప్పుడు ఏమంటే స్ట్రైక్ అంటున్నారు. తనకు ఏం తెలియదు అసలు, స్ట్రైక్ కాపీ రైట్ అమ్మాయికి ఏం తెలియదు. ఇప్పుడు ఏంటంటే మేము 1,00,000 మంది అయిపోగానే కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మా యొక్క హ్యాపీనెస్ ఏంది, మనకు సిల్వర్ ప్లే బటన్ వస్తుంది, మనం వీడియోలో ఆ సిల్వర్ బటన్ పెట్టుకోవాలని చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళకి స్టిక్ చేసుకొని ఆ సిల్వర్ బటన్ ఎట్టుందో అట్టే మనం వీడియోలు తీసుకోవాలి, మనం కూడా చూపించాలి మనకు వచ్చారని అని చాలా 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 అనుకున్నాం. ఇప్పుడు చూస్తే కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల వార్నింగ్ అయితే ఇష్యూ అయ్యింది. సిల్వర్ ప్లే బటన్ వస్తుందా రాదా చాలా డైలమాలో ఉన్నాం ఇద్దరిని. యూట్యూబర్స్ ఎవరైనా మా వీడియో చూస్తే ఒక రెస్పాండ్ అవ్వండి అబ్బా, మాకు వస్తుందా రాదా. మీలో ఎవరికైనా తెలిస్తే కొంచెం రెస్పాండ్ అవ్వండి, కామెంట్ పెట్టండి. మేము 1000 సబ్స్క్రైబర్లు అయినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి, 10,000 అయినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి, 50,000 అయినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఆ యొక్క ఆ ఫైట్ సీన్ సినిమా హాల్ తీసి
అది పెట్టడం మాకు తెలియదు కదా. నేను కూడా కొత్త ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఒక 1 year కంప్లీట్, ఎగ్జాక్ట్లీ 1 year 1 month కంప్లీట్ అయింది ఛానల్ స్టార్ట్ చేసి. నాకు రీసెంట్ గా నాకు 6 నెలల నుంచే ఇవన్నీ తెలుసుకుంటా ఉన్నాను. తెలుసుకున్న లోపలే స్ట్రైక్ పడిపోయింది, అసలు ఇబ్బంది అయింది. కానీ మీలో ఎవరికైనా వార్నింగ్ వచ్చినా పర్వాలేదు, 1 lakh సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయితే చాలు, మీకు సిల్వర్ ప్లే బటన్ వస్తుందని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా. కొంచెం Please అండి. please. అలాగే కొంచెం ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు. ఆ సంతోషం అంతా కనీసం ఒక్క రోజు ఒకటి 2 days లోనే పోయింది. కానీ అప్రిషియేషన్ అయితే చాలా వచ్చింది. మేము యూట్యూబ్ లో అయితే కంగ్రాచులేషన్ మెసేజెస్ ఏమి చాలా మంది మా పర్సనల్ గా కూడా మెసేజ్ చేసి చాలా అయితే విష్ చేశారు. కంగ్రాచులేషన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే నేను యూట్యూబ్ లోకి వెళ్ళి హౌ టు అప్లై సిల్వర్ ప్లే బటన్ అని చెప్పి సెర్చ్ చేసి ఆ వివరాలు మొత్తం చూస్తున్నాను, అక్కడ షాక్ అయిపోయాను. మనకు ఎవరైనా పక్కన ఉండి గైడ్ చేస్తే మనకు కొంచెం చాలా బాగుంటది. కానీ ఎనీహౌ సిల్వర్ ప్లే బటన్ వస్తుందా రాదా చాలా అంటే చాలా టెన్షన్ ఉన్నాము. ఈ వార్నింగ్ ఒకటి ఉంది కదా మాకు, కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ ఒకటి ఇష్యూ అయి ఉంది ఛానల్ కి, అందువల్ల రాదు అని యూట్యూబ్ లో వాళ్ళ యొక్క రూల్స్ లో ఉంది. అంతా దేవుడి దయే. ఇప్పటి వరకు మీరు ఆదరించి మా ఛానల్ కి మమ్మల్ని చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అందరికి చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సిల్వర్ ప్లే బటన్ వస్తుందా రా అనేది ఆ దేవుడికి దేవుడి దయ. వదిలేస్తాము. ఎందుకంటే ఎంతో కష్టం అండి అది చూసుకొని ఒక్క రోజు సేపు ఎమోషనల్ అవుదామంటే పాపం అది కూడా రాదంట. ఎప్పుడు మేము అంత అవ్వలేదని 1,00,000 మంది అయినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ అయింది. ఏదేదో మాట్లాడాలనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మాట్లాడదాము. ఎవరున్నారు మీతోనే కదా ఏదైనా షేర్ చేసుకోవాలా. ఒక జెన్యూన్ గా మమ్మల్ని మాలాగా మీరు ఎలా ఆదరించారో మీతోనే జెన్యూన్ గా ఉండాలి, మీతోనే చెప్పుకోవాలా. మాకు ఎవరో చెప్పుకుంటాం, అంత జెన్యూన్ గా ఎవరు ఉంటారు. అందుకే ఏదైనా మీకే చెప్పాలనుకుంటాం, మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు కానీ ఫ్యూచర్ లో కానీ ఎప్పుడైనా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఎప్పుడు ఏమి చేయము, మిమ్మల్ని మోసం అయితే చేయము. ఏ పరంగా మనసులో ఒక విధంగా పెట్టుకొని వీడియోలో ఒక విధంగా అయితే తీయం. ఇది మాత్రం మా ఛానల్ నుంచి మేమిద్దరు ఇచ్చిన ఒక మాట మీకు ఇచ్చిన మాట అండి. సరే అండి, బాయ్. ఇంకా తర్వాత వీడియోలో చూద్దాం. వస్తే సిల్వర్ బటన్ లో కలుద్దాం, లేకపోతే ఇంకా 1,00,000 అయ్యే వరకు, లేదా ఈ కమ్యూనిటీ గైడ్లైన్ వార్నింగ్ రిమూవ్ అయిన తర్వాత అప్లై చేసుకోవడానికి ఏమైనా ఉందా ఛాన్స్? అసలు దీని గురించి మాకు ఐడియానే లేదు. ఎవరైనా టెక్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కొంచెం రెస్పాండ్ అయ్యి మాకు కొంచెం ధైర్యం చెప్పాలని కోరుకుంటున్నాం. సరే అండి, బాయ్.